నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయాలు ఏమిటంటే ద్వాదశ రాసుల వారికి అలాగే ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, గోచారిత్య అలాగే గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఇటు ద్వాదశ రాసుల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ద్వాదశ లగ్నాల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేస్తే వాళ్ళకి శుభ ఫలితాలు అదృష్టం వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మనకి బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మంచి జ్యోతిష్యులు కూడా. సో ఒక్కసారి ఆయన ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, తర్వాత రాశి మిథున రాశి. మరి మిథున రాశి వారికి అలాగే లగ్నం వారికి ఈ గోచారిత్య గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి లక్షణాలు కూడా ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా వీళ్ళకంతా చూసుకుంటే వీళ్ళ లక్షణాలు ప్రధానంగా చూసుకుందాం. మిథున రాశి మిథున లగ్న జాతకులకంతా కూడా బిజినెస్ ఓరియంటెడ్గా ఉంటారు. ప్రతి విషయంలో కూడా మనీ మైండెడ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళకంతా కూడా ఏది లాభాలు గణించాలి, ఏ వ్యాపారం చేస్తే ఎంత లాభాలు వస్తాయి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకంతా కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, స్కూల్స్లో కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ, లాయర్గా కానీ మరియు డాక్టర్గా అయినా కానీ మంచి ప్రాముఖ్యత వీళ్ళకంతా కూడా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బుధుడి యొక్క కారకత్వాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకంతా కూడా వాక్శుద్ధి ఎక్కువ ఉంటుంది. పాండిత్యం మీద కావచ్చు, చిత్రలేఖనం మీద అయినా కావచ్చు, లిరిసిస్ట్ అంటే మంచి పోయట్రీ చేసుకోవడం కానీ, దీనికి బుక్ పబ్లిషింగ్ చేయడం కానీ, ఇట్లాంటి నాలెడ్జ్, క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క ఏ రంగంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంటుంది వీళ్ళకి. ఏ రంగంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి శీఘ్ర ఫలితాలుగా వీళ్ళకంతా కూడా విదేశంలో మంచి ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయంలో కూడా వీళ్ళకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది, వాక్శుద్ధి ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరి పాటకి విలువ ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని మాటకి అంతా కూడా జనాల్లో పలుకుబడి పెరుగుతుంది. వీళ్ళ మాటలంతా కూడా జనాలు వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంతా కూడా శుక్రుడు, ఈ యొక్క బుధుడు కారకత్వాలు ఎక్కువ ఉంటాయి కావున వీళ్ళకంతా కూడా ఈ సంవత్సరం ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా జన్మరాశి నుంచి అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ధనస్థానంలో బృహస్పతి ఉచ్చస్థానంలో సప్తమాధిపతి మార్పు వల్ల అనుకోని సంఘటనలు జరుగుతాయి. తద్వారా వీళ్ళకి అదృష్టయోగం సిద్ధిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించడం కానీ, దూర ప్రయాణాలు చేయడం వల్ల ఉద్యోగంలో మార్పు చెందడం కానీ, స్థానచలనం జరగడం కానీ, గృహయోగం సిద్ధించడం కానీ జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరాలు అంతా కూడా జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 25వ తారీఖు దాకా వీళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి ఉంటుంది. సకాలంలో వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మరి సంతానం విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న గృహిణులకు కావచ్చు, ఇంట్లో ఉండే ఏదో సాధించాలి అనుకునేవారు కావచ్చు, లేకపోతే మీరు ఇందాక అన్నట్టు పొలిటీషియన్స్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అంటే వాళ్ళు ఏమైనా రెమెడీస్ చేసుకుంటే మంచిదంటారు ఇంకా గ్రోత్ కోసం? ఖచ్చితంగా వాళ్ళ జాతక ప్రభావం అనేది ఉంటుంది. జన్మ జాతకాన్ని జ్యోతిష సిద్ధాంతాలతో చూపించుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. ప్రధానంగా వీళ్ళకి రాశిలో ఏంటిదంటే గ్రహాలంతా కూడా ఈ గ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది. బృహస్పతి, బుధుడు, శుక్రుడు, రాహువు, శనీశ్వరుడు మరియు అంగారకుడు, ఈ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అన్నదానం చేయాలి వీళ్ళు ఎక్కువగా. మరియు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతులు, రాజశ్యామల దేవి మాతంగేశ్వరి స్వరూపంగా ఉంటుంది. మాతంగేశ్వరి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజకీయంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంలో మంత్రి పదవి లభించడానికి, రాజకీయంలో ఉన్నతమైన స్థితి కలగడానికి, అనుకున్న స్థాయికి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు వాక్ అంతా కూడా వాక్శుద్ధి పెరుగుతుంది. మీ చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలు వింటారు. దానికి అనుగుణంగా నడుచుకోవడానికి జరుగుతుంది. మీ మాటకి పలుకుబడి ఎక్కువగా పెరుగుతుంది, గుడ్విల్ పెరుగుతుంది. తద్వారా రాజకీయంలో ఉన్నత పదవిని సిద్ధించడానికి జూన్ 2వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు లోపల అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. మీరు ఊహించే దానికన్నా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు మిథున రాశి మిథున లగ్నం వాళ్ళకైనా గోచారిత్య చెప్పారు కదా గురువు గారు, వీళ్ళకి ఈ విధంగా ఉంటుంది, లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. కొంతమందికి వాళ్ళకి ఏదైతే ప్రిడిక్ట్ చేస్తామో అది కాకుండా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే అది కేవలం వాళ్ళ పర్సనల్ జాతకం ఏదైతే ఉంటుందో ఆ జాతకం రీత్యా వచ్చింది అనుకోవాలా, గోచారిత్య కాకుండా? ఇదొకటే కాకుండా నరఘోష, నరపీడ, నరశాపం అనేది వ్యవహారికల్లో చూస్తాం. వాస్తు దోషం అనేది చూస్తాం. అంటే అవి శుభ ఫలితాలను కూడా అడ్డుకుంటాయి గురుగారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఎదుగుతున్నాడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక బిగ్ షాట్ లాగా బిజినెస్లో మంచి బిజినెస్ మ్యాగ్నెట్ లాగా
1000 కోట్లు సంపాదించాడు అనుకోండి, ఉమ్, పక్కనే ఉండే ఫ్రెండ్ ఎదగలేకపోయాడు, నార్మల్ కేటగిరీ లో లెవెల్ కేటగిరీలో ఉన్నాడు, ఉమ్, రోజు స్నేహితుల్లాగా తిరిగేవాడు, ఇప్పుడంతా కూడా ఎదిగిన తర్వాత నాతో మాట్లాడట్లేదు, ఈగోయిస్టిక్ క్యారెక్టర్ ఉంటాయి కొంతమందికి, ఎదుగుతున్నాడు నా పక్కనే ఉన్నాడు, నాతో పాటు చదువుకున్నాడు, నేను ఎట్లా ఎదిగాను, నాతో పాటే ఎంత ఎడ్యుకేషన్ ఉంది, ఉమ్, వీడైతే ఎదుగుతున్నాడు నేను ఎదగలేకపోయానని కొన్ని ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటాయి కొన్ని. ఉమ్, దానివల్ల ఏంటంటే ఈగోస్టిక్ క్యారెక్టర్స్ కావచ్చు, వాళ్ళకి ఏంటంటే నేను కూడా ఎదురులేని అభద్రతా భావం ఉండొచ్చు. ఇటువంటి భావన అనేది వ్యవహారికంలో జరుగుతూ ఉంటుంది. జాతక ప్రభావం అనేది కాకుండా వ్యవహారికంలో వాస్తు దోషాలు, గృహంలో ఉండే వాస్తు దోషాలు కావచ్చు, గృహంలో ఉండే ఈ యొక్క నరఘోష, నరపీడ, నరశాపం, నరదృష్టి ప్రభావం అంతా కూడా జన్మజాతకం మీద పడుతుంది. తద్వారా ఎవరైతే కనుక మిథున రాశి మిథున లగ్నం జాతకులంతా కూడా అన్నిటికి కూడా పరిష్కారం ఆచరించాలి. తద్వారా పరమేశ్వరుడే అర్చించడం మాత్రం చేత సకల దోషాలు నివారణ అవుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం, అమ్మవారి శక్తిపీఠాలు దర్శించుకోవడం మాత్రం చేత సకల కార్యసిద్ధి కలుగుతుంది. మరి వీరికి అదృష్టం వరించాలి వీరిని అని అంటే ఏ దైవ నామస్మరణ చేసుకోవాలి, అలాగే ఏ రంగు కలిసి వస్తుంది, ఏ వారం కలిసి వస్తుంది? ప్రధానంగా వీళ్ళకంతా కూడా శుక్రుడి యొక్క రంగు ఉంటారు. తెలుపు రంగు వస్త్రాలు కానీ, మరియు పసుపు రంగు వస్త్రాలు కానీ, పచ్చ రంగు అంటే చిలక పచ్చ రంగు, ప్యారెట్ గ్రీన్ అంటారు కదా, అటువంటి రంగు వస్త్రాలు కానీ అత్యంత యొక్కరంగా ఉంటుంది వీళ్ళకంతా కూడా. మరియు వీళ్ళకి కొంచెం సాఫ్రాన్ కలర్ కూడా మంచిగా ఉంటుంది. సాఫ్రాన్ కలర్ అనేది మంచి కాషాయ రంగులాగా ఉంటుంది కదా, సాఫ్రాన్ కలర్ అనేది అదే కాషాయ రంగు అంతా కూడా అత్యంత యొక్కరంగా ఉంటుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. వీళ్ళకంతా కూడా శుభమైన వారాలంతా కూడా శుక్రవారము, బుధవారము మరియు ఆదివారం పూట యోగకరంగా ఉంటుంది. వీళ్ళకంతా కూడా బుధాదిత్య యోగం ఉంటుంది జాతకరీత్యా. ఆదివారం కూడా శ్రేష్టంగా ఉంటుంది వీళ్ళకంతా కూడా. వ్యాపారంలో లక్షణం ఉంటుంది, ప్రతి విషయంలో కూడా మనీ కాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు. క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. మనస్తత్వం ఏంటిదంటే వీళ్ళని జడ్జ్ చేయడం చాలా కష్టం. ఇట్లాంటి యాటిట్యూడ్ ఉంటుందా, ఇట్లాంటి మనస్తత్వం ఉంటుందా అని జడ్జ్ చేయడం చాలా కష్టం. బాగా మంచి క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. జడ్జ్ చేయడం, ప్రిడిక్ట్ చేయడం వాళ్ళంతా కూడా అట్లాంటి నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఇంత టాలెంటెడా అని చెప్పేసి అంటారు కదా, అటువంటి టాలెంట్ ఉంటుందన్నమాట. ఇన్బిల్డ్గా ఉంటుంది, వాళ్ళకి బయటపడరు. ఏదో వాళ్ళకి బాగా ఒక టైం వచ్చినప్పుడు మాత్రమే, ఒక మంచి టైం వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది. అలాగే అంటే ఏ దైవ నామస్మరణ చేసుకోవాలి చెప్పలేదు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, దత్తాత్రేయ నామస్మరణ, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, దత్తాత్రేయ మూలమంత్రాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. నమస్కారం.